अल्लाहुम्मा लका असम्तु बिका आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ्तरतु व तक़ब्बल मिन्नी। बिस्मिल्लाह। ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి మా ఏఎస్పీ సార్ గారికి మరియు గౌరవ మత పెద్దలకు, ముస్లిం సోదరి సోదరిమణులకు, అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు. రంజాన్ మాసం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో ముస్లిం సోదరుడు సోదరిమణులు అత్యంత కఠినంగా ఆమె యొక్క ఉపవాస దీక్షను ప్రారంభించి, అలాగే సరైన సమయానికి ఉపవాస దీక్ష రోజాగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు, ఆ యొక్క పవిత్రమైన అమోఘమైన ప్రేమకు యొక్క నిర్వచనంగా ఉంటుంది. సాధారణంగా మనము ఒక 2 నిమిషాలు నీళ్లు దాటకపోతేనే తట్టుకోలేము. అలాంటిది ఎప్పుడో ఉదయం 5:30కి స్టార్ట్ చేసి 6:30 వరకు అంత కఠినంగా ఉండడం అంటే నిజంగా అది ఆ దేవుడి యొక్క ఆశస్సులు, అల్లాహ్ యొక్క ఆశీర్వాదం సాధ్యం అవుతుంది. ఈ రంజాన్ మాసం సందర్భంగా మన తెలియజేసుకోవాల్సింది ఒకటే, మన యొక్క భారతదేశంలో హిందూ ముస్లిం తరతరాల నుంచి బాయిగా ఉన్నాము, అలాగే ఉన్నాము. మన పెద్దలు, మన పూర్వీకులు కొనసాగించినటువంటి ఈ యొక్క ఆచారాన్ని, సాంప్రదాయాన్ని మనం కూడా భావితరాలకు వారసత్వంగా ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. రకరకాల వ్యక్తులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం వాళ్ళ మధ్య పెట్టేటువంటి విద్వేషాలను ఎవరు పాల్పడకుండా, ఈ సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా మనమందరం కలిసి మన యొక్క సమిష్టి భారతదేశాన్ని, మన యొక్క సమిష్టిని, ఐకమత్యాన్ని కొనసాగిస్తూ మన యొక్క భావితరాలకు కూడా ఇంటర్వ్యూగా ఉండే విధంగా మనమందరము మన యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించిన మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలకు, ముస్లిం సోదరి సోదరులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మీ యొక్క ఇఫ్తార్ విందులో కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నందుకు सो सबके लिए मेरी तरफ से रमजान मुबारक है। और ये इस टाइम एक्चुअली ये एक बात मैं पहले बोलना चाहता हूँ। तो मैं जब कॉलेज में था, मेरा सामने काफी मुस्लिम फ्रेंड्स थे, वो सब फास्टिंग करते थे। तो मैं एक बार ट्राई किया, फिर पता चला कि कितना मुश्किल है कि हम खाना नहीं खाना, पीना कुछ पीना नहीं, एक बात है, उसके बाद अपनी सदैव भी हम ये नहीं कर सकते। तब मुझे पता चला कि कितना डेडिकेशन चाहिए, कितना डिसिप्लिन चाहिए एक दिन करने, तो ये 4 दिन करने में बहुत अलग ही लेवल का डिसिप्लिन चाहिए। तो तब मुझे पता चला कितना बड़ा काम है ये। एंड होपफुली समझने నేను ట్రై చేస్తాను. ఇప్పుడు मेरा काम ऐसा है कि मैं कर नहीं सकता, तो एक दिन तो ट्राई करता हूँ. And so Pradhupaka Muslim community is one of the most hardworking and most disciplined community that I have seen. నేను ఇప్పుడు గడపాల ఇది మన ఇస్తేవా టైం ఎవరు నేను చూసాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ గ్లాడ్ బీయింగ్ ఇన్వైటెడ్ హియర్. థ్యాంక్ఫుల్. एंड ये भाईचारा हम कभी होना चाहिए. एंड सो this invitation and this enjoying of all these functions and festivals is very necessary. तो मैं तो अब हिंदी, इंग्लिश, तेलुगु सब में बात कर लिया. So thank you for inviting me. Yes. ఈ కరోనా కటాక్షాలు గుర్తించగా వేదికపై ఇచ్చిన టైమని ఏఎస్వి
మొదటి డిఎస్పీ గారు అయినటువంటి కృష్ణ గారికి, మరి అలాగే సిఐ గారు గౌరవ గారికి, స్టేట్ వక్ఫ్ డైరెక్టర్ జాకీర్ అహ్మద్, మరి జమాతే ఇస్లామీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు బ్రదర్ ఎన్ఎస్ మొహిద్దీన్ గారు, మరి సిపిఐ ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్టేట్ రామయ్య గారు, అలాగే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషా గారు, జిల్లా ఇన్ఛార్జ్ జాకిర్ ఉమ్రీ గారు, స్థానిక అధ్యక్షులు హుషన్ బాషా గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నేను ఈ ఇఫ్తియార్ వేదికకు ఆహ్వానిస్తానే. తక్కువ వ్యవధిలోనే అందరూ వచ్చి మా బీబీ కృష్ణ గారు వస్తున్నారని ఆయన చూడాలని చాలా వచ్చారు. ఎందుకంటే ఒక డైపడి ఆయన ఏ పని చేసినా కూడా ఆయన ఆ విధి నిర్వహణలో మంచి నైపుణ్యం ఉంది. అన్ని కలుపుకొని అందుకోసం ఆయన తమిళనాడు నుంచి ఒక మంచి పుస్తకం తెచ్చారు. నాన్ కాథలిక్ ఇస్లాం అని ఒక మంచి పుస్తకం తెచ్చాం సార్. తమిళ పుస్తకం మీరు చదవాలనేది పనిగా మేము ఆర్డర్ పెట్టి మా మిత్రులు చెప్పి ఆ పుస్తకం వేయాలి సార్. అలాగే మా మిత్రులందరికీ ఏదైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా నేను ఆరాధించే ఇస్లాం అనే పుస్తకం తెచ్చి మీరందరికీ గీయడానికి వచ్చాను. మీరందరికీ వచ్చినందుకు ఏదైతే రంజాన్ మాసంలో నా సార్ చెప్పినట్టు మన శ్రీ గారు చెప్పినట్టు కూడా ప్రేమైభావాలు ఉండాలండి. మనమంతా సోదర భూముతున్నారు. ఈ కటాక్షాలు మనిషిపైన దోషం అపోహాలు ఏది లేకుండా సోదర భావంతో ఎప్పుడు మనవుడుగా సాగిస్తాము. దేశం కూడా డెవలప్ అవుతుంది. మన సమాజం శాంతియుతంగా జీవించడం బాగుంటుందని అందుకోసం మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి కోసం న్యాయం కోసం పోరాడుతుంది. ఏదైతే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారి దగ్గర వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రతినిత్యం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా మాకు చాలా మద్దతుగా ఏదైతే మన ఆఫీసర్లు మనకు పోలీస్ ఆఫీసర్లు కానీ, మరి ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు కానీ, మరి కలెక్టర్ ఆఫీస్ లో కానీ అధికారులందరికీ మూమెంట్ పీస్ అండ్ జస్టిస్ తెలుపుతున్నాం. ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుస్తానే సమయం ఎంతో ఈ రోజు చాలా బిజీ ఉన్నా సార్. మా బీబీ కృష్ణ గారు అయితే కొండారెడ్డి సార్ గారు అయితే మా కోసం వచ్చినందుకు ఆయన పేరు మరి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరికీ మరి ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటూ రావడం. జై హింద్, జై భారత్. రాయలసీమ ఇన్ఛార్జ్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి సోదర సోదరులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇది శాంతి, న్యాయం, సమానత్వం కోసం పోరాడేటువంటి ఒక ఉద్యమ సంస్థ.